రూపాయలు. మాధవ్ గారు 1000 రూపాయలు. మా యాదన్న కొడుకులు డాడీ బాగున్నారు అంటుండి. శనార్థి మమ్మీ నువ్వు బానేశ్వరకు రాలే మాట్లాడ నేను ఈ అవ్వాలి ఒలికురం ఆరయ్య అక్కడ నిరగోచమ నడగోచమ ముఖ్యానమైందే వినగాలి ఎదగాలి విరవసిందే శరణార్థి బాండాలకు శరణార్థి నాటి పిల్లలకు అన్నదమ్ములకు శరణార్థి నా బిడ్డ అంటే నా శిశురాలు నాగారం ఉప్పమ్మ. నాగారంలో కూడా ఇల్లు కట్టింది నా బిడ్డ కూర్చొని పెట్టిన. ఇక్కడ ఒలిమిడి పాలపుత్ర దగ్గర ఒలిమిడి పండుగ చేస్తుంది. ఇది బొడ్రాయి పండుగ, దుర్గమ్మ పండుగ కొత్తగా కట్టిందన్నట్టు దుర్గమ్మ గుడి కొంచెం చాలా బాగా చేస్తుంది ఊరంతా. ఇక ఎక్కడెక్కడ బతకపోయినా కూడా మళ్ళీ ఊరుకు చేరుకొని చాలా సందడిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా చేస్తున్నారు. నా బిడ్డ ఇగో 5 ఏళ్ళ కట్టము గురువు ఉపయోగిస్తుంది నా బిడ్డ. ఇక మళ్ళీ నేను కూడా అందరికీ శనార్థి మన బండారుకున్నాను. ఇంత కలిపి సల్లగా బిడ్డ పిల్లలు సల్లగా బిడ్డ ఈ గురు దీవెన ఆ ముప్పటి దేవత దీవెన అన్నపల్లి దీవెన గురు దీవెన ఎప్పటికీ సల్లగా ఉంటే కలకాలం బాగుంటుంది, సల్లగా ఉంటుంది. ఇగో నేను కూడా ఇట్లా మళ్ళా ఇప్పుడు నాకు గురువ్యం గురు కట్నం ఉపయోగింది. ఆమె పండుగ వేసుకుంటున్నాను. మళ్ళీ నాకు కూడా కలిగిన కాడికి నేను కూడా తల్లి బియ్యము తల్లి బియ్యము నేను కూడా ఉపయోగిస్తున్నాను. ఈ పద్ధతి నాకు ఎవరు నేర్పిందంటే నా గురువు నవపేట యాదగిరి కాలం నా గురువు ఎప్పుడైతే చచ్చిపోయిందో అప్పటి నుంచి నాకు దేవతమ్మ గ్యాస్మట్టి దేవతమ్మ నా అమ్మ బియ్యం ఉపయోగిస్తున్నా. అప్పటి నుంచి అయినా నా అమ్మ నేర్పింది ఈ పద్ధతి. ఇట్లా బిడ్డ గురు బియ్యం గురు కట్నం ఉపయోగించినప్పుడు కట్నం నువ్వు ఉపయోగకుండా ఇట్లా గురు బియ్యం తల్లి బియ్యం మళ్ళీ నువ్వు ఉపయోగించాలి అని నా అమ్మ చెప్పింది. మళ్ళీ నా బిడ్డకు గురు బియ్యం ఉపయోగించింది, నేను తల్లి బియ్యం ఉపయోగిస్తున్నా. మన బాండారు కులానికి అందరికీ శనార్థి. నా బిడ్డ కూడా ఉపదేశాలు ఇచ్చింది ఒక 10 మందికి 10-20 మందికి. ఇగో నా శిశువు కూడా వచ్చింది ఇక్కడ. నా శిశువు నా పెద్ద బిడ్డ ఇవే నా పెద్ద శిశువు కదా మా అమ్మకు శనార్థి, మా బండారు కులానికి అందరికి శనార్థి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఊళ్ళలో పండుగ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. మా బిడ్డ ఊళ్ళో అయితే నా గురువు శనార్థి చాలా సంతోషం. అక్కడికి తీసుకొచ్చిన